సో ఇంకొక మ్యాటర్ కూడా తెలిసింది దీంతో పాటు నా దగ్గరికి వచ్చినటువంటి ఒక మ్యాటర్ అయినా వీడియో అయినా, సో పర్టికులర్గా జనాలకు తెలియడం కోసమే మీ గురించి ఇదంతా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, సో మీ దాంట్లో మీ కమ్యూనిటీలో ఒక గొడవ జరగడం జరిగింది. సో మీరు అందులో మీ శివశక్తుల దగ్గర ఒక చెస్ట్ మీద హ్యాండ్ వేసి నెట్టాడు రౌడీ రాకేష్ అని చెప్పేసి ఒక వీడియో కూడా వాళ్ళు పెట్టి మళ్ళీ డిలీట్ చేయడం కూడా జరిగింది. అసలు డిలీట్ చేయడానికి కూడా కారణం ఏంటి? పెట్టడం వల్ల మీరేమన్నా వాళ్ళని బెదిరించారా, లేకపోతే మళ్ళీ మీతో ఏమన్నా రాకేష్కి మంత్రాలు వస్తాయని చెప్పేసి భయపడేమన్నా తీయడం జరిగింది? అసలు ఆ నెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను దీని గురించి కూడా చెప్పుదాం అనుకున్నా, చెప్తున్నా. నేను నమ్మిన శివయ్య, నేను మొక్కే ఎల్లమ్మ తల్లి, నేను దల్చే వల్లన స్వామి. అప్పటికి అదే మాట, ఇప్పటికి అదే మాట. దేవుని మీద ఏ రోజు నేను ఆ దేవుళ్ళని ఎప్పుడు తప్పను, దేవుళ్ళని తప్పను. నాకు విద్య బుద్ధి చెప్పినోని అనంగా, అన్నం పెట్టినోని అనంగా, అమ్మ నాయన అనంగా, గురువుని అనంగా ఎప్పుడు మరవద్దు. ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ శివశక్తుల మీద నేను చేయబెట్టి దొబ్బడం అది చాలా తప్పు. నేను అట్లా దొబ్బలేదు, నేను చేయలేదు. ఒక శివశక్తిని నేను ఒక మాట ఏదో ఒక మాట మనస్పార్థంగా అది కొన్ని రావచ్చేమో కానీ ఏ శివశక్తినైనా సరే చేయబెట్టి దొబ్బడం, చేతిలో చేయబెట్టి దొబ్బడం అట్లాంటిది లేదు. ఇక మరి ఆ వీడియో పెట్టి డిలీట్ చేసిరంటే ఇక వాళ్ళకి ఏమనిపించిందో, ఈ ఒక దీని గురించి మనం మాట్లాడుకుందాం అనుకురా, లేకుంటే దీని గురించి డిస్కషన్ చేద్దాం అనుకురా, మరి ఏమనుకురా వీడియో తీసేసారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అనేది వీడియో గురించి పెట్టడం జరిగింది. ఈ ఏది ఇంటర్వ్యూలలో ఇట్లా నా గురించి ఇట్లా చెడ్డగా చెప్పడం, ఇది చేయడం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని కూడా శివశక్తి ఇంకో శివశక్తిని కించపరిచినట్టు చేయడు. ఒకవేళ అట్లా చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నా కాబట్టి నా మీద అట్లా చేస్తున్నారేమో మరి. ఇప్పుడు అయ్యి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను వచ్చినా మాట్లాడిన అందులో నాదేమన్నా తప్పు ఉంటే సరే నేను ఆడ క్షమాపణ చెప్తా, ఇట్లా కాదు ఇది సంగతి అని చెప్పేసి. నేను ఆడ పండగ చేసేది ఇచ్చిపెట్టుకొని ఆడికెళ్ళి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత అదేదో మనస్పార్థాల వల్ల చిన్న చిన్న ఇష్యూ అనేది జరుగుంటాయి కానీ దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈ రోజు పబ్లిక్లో పేరు ఉంది కదా అనేవి తప్పుగా చూపిస్తుంటే ప్రజలకు అదే నమ్ముతారు. నేను అది చాలా రోజుల నుంచి చెప్పిన,